గీతిక గీతిక తిను. ఆకలిగా లేదు రాహుల్. తినడం మానేయడం వల్ల సిచ్యువేషన్స్ మారో గీతిక. వాడిని మామూలుగా వదలొద్దు. డబ్బులునైనా పొగడుతో అమ్మాయిలు మోసం చేయడం ఫ్యాషన్ అయిపోయింది. సరే తిని పడుకో. మరి నువ్వెక్కడ పడుకుంటావు? నేను బయట పడుకుంటా. నాకు నిద్ర రావట్లేదు, నువ్వు వెళ్ళి పడుకో. నువ్వు కొంచెం తిను, నేను వెళ్ళి పడుకుంటా ప్లీజ్. ఇంకా అవ్వట్లే రాహుల్, ఇంకొద్దులే. సరే పడుకో మరి. ఏంటి, నిద్రపోలేదా? ఎలా నిద్ర వస్తుంది గీతిక, ఇంత అందాన్ని పక్కన పెట్టుకొని? ఏంటి? ఆ రోహన్ గారు అనుమానించడంలో తప్పులేదు గీతిక. ఇంత అందమైన అమ్మాయిని అంత సీరియస్గా లవ్ చేసి జస్ట్ ఫ్రెండ్ అని కానీ చెప్తే వాడు మాత్రం ఎలా నమ్ముతాడు చెప్పు? రాహుల్, ఏంటి తేడాగా మాట్లాడుతున్నావు? వాడు ఎలాగో వదిలేశాడు కాబట్టి ఇకనైనా మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు కదా. పైకి ఫ్రెండ్లా నటిస్తూ నీ మనసులో ఇంత విషయం పెట్టుకున్నావా? ఇది విషయం కాదు గీతిక, ఇష్టం. ఇట్ ఈస్ లవ్. అర్థం చేసుకో ప్లీజ్. గీతిక 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 వదలు. గీతిక 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 హాయ్. హాయ్. ఇంకేంటి విషయాలు? అప్పుడే 3 years అయిపోయిందా అని అనిపిస్తుంది కదా. ఓ అవును, హైదరాబాద్ ఎప్పుడు వెళ్తున్నావు జాబ్లో జాయిన్ అవ్వడానికి? నెక్స్ట్ వీక్ వెళ్తున్నాను. నువ్వు హైదరాబాద్ వెళ్ళాక మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావుగా? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నా లైఫ్ మొత్తంలో హ్యాపీగా గడిపిన రోజులు ఏమైనా ఉన్నాయంటే అవి ఈ 3 years కాలేజ్ లైఫ్ మాత్రమే. నా లైఫ్లో నాకంటూ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఇంకా పల్లవి మాత్రమే. కానీ నువ్వు వెళ్ళిపోతుంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది గీతిక. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్, నాకు నీ లైఫ్లో ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు. లైఫ్లో నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాదు గీతిక,
నా లైఫ్ మొత్తం నీకు ఇచ్చడానికి నేను రెడీ. ఆ రోజు పల్లవి తన పెళ్ళి అని చెప్పిన రోజు నువ్వు ఒక మాట అన్నావు, గుర్తుందా? నన్నెవరు పెళ్లి చేసుకుంటారని. నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను గీతిక. రాహుల్, అవును గీతిక, ఐ లవ్ యూ గీతిక. ఇప్పుడు కలిగిన ప్రేమ కాదు ఇది. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు కలిగిన ప్రేమ ఇది. బట్ చెప్పడానికి కొంచెం టైం పట్టింది. సారీ రాహుల్. నువ్వు ఇంకా పల్లవి నాకు చాలా మంచి ఫ్రెండ్స్. ఎప్పటికైనా మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. నా దృష్టిలో ఫ్రెండ్షిప్ ప్రేమ కంటే ఎక్కువ విలువైంది. సారీ గీతిక, ఇంకెప్పుడు నీకు మంచి ఫ్రెండ్గానే ఉంటా. ఓకేనా? ఓకే. హాయ్. హాయ్. ఆ తర్వాత నా పెళ్ళి, హస్బెండ్తో డిఫరెన్సెస్. ఆ తర్వాత గీతికకి నేను అసలు కాలేజ్ చేయలేదు. రాహుల్ కూడా వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగోకపోవడంతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, దాంతో కాంటాక్ట్ లేడు గీతికకి. గీతిక మీ పెళ్ళికి మమ్మల్ని పిలిచినా మేము రాలేకపోయాం. కానీ అది పెళ్ళి చేసుకొని హ్యాపీగానే ఉంటుందిలే అని అనుకున్నాం. రాహుల్ కూడా చాలా మంచివాడండి. తన గురించి నాకు బాగా తెలుసు. గీతిక మంచి గురించి తను ఎప్పుడు ఆలోచించేవాడు తప్ప పెళ్ళైన అమ్మాయి లైఫ్లోకి వెళ్ళేంత దుర్మార్గుడైతే కాదండి. మేమిద్దరం మీ లైఫ్లోకి రావడం మీకు ఇష్టం లేదు అంటే నేను కానీ రాహుల్ కానీ మీ లైఫ్లోకి రాము. గీతిక మాతో మాట్లాడకపోయినా పర్లేదు, అది హ్యాపీగా ఉంటే చాలు. అనాథగా పుట్టింది, అనాథగా పెరిగింది. దాన్ని మళ్ళీ అనాథం చేయకండి. ఆ తర్వాత ఏం జరిగింది? గీతిక ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళింది? ఆ రోజు నైట్ నేను మా ఊరికి వెళ్ళిపోయా సార్. ఓకే, ఇప్పుడు రాహుల్ ఎక్కడున్నాడు? తెలీదు సార్, కానీ కాల్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. వాట్? ఎప్పటి నుంచి? గీతిక తన ఇంట్లోంచి బయటికి వచ్చాక నాకు కాల్ చేసింది సార్. అంటే గీతిక చనిపోయి ముందు రోజు? అవును సార్. ఎస్, తన కాల్ లిస్ట్ చూశాను. తన కాల్లో ఏం చెప్పింది? గీతిక విషయంలో నేను ఎందుకు ఇంత స్టూపిడ్లా ఆలోచించాను? పాపం, తను నాతో మాట్లాడాలని ట్రై చేస్తున్నా. నేను 1 month నుండి తనకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. కనీసం తను ఏం చెప్పాలని చూస్తుందో విని ఉంటే నాకు అర్థమయ్యేది కదా. చా, ఫోన్లో వద్దులే, డైరెక్ట్గా మాట్లాడదాం. సార్, ఈరోజు అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయి. ఓకే సార్. గీతు, సారీ రా. గీతు, సారీ మా. నేను చేసిన తప్పే. నా తప్పు నాకు అర్థమైంది. ఈరోజు పల్లవిని కలిసాక, తను మీ రిలేషన్షిప్ గురించి చెప్పాక నేను నీ గురించి ఎంత బ్యాడ్గా ఆలోచించానో నాకు అర్థమైంది.
ఎవరో థర్డ్ పర్సన్ చెప్తే తప్ప నీకు నా మీద నమ్మకం లేదనమాట. అలా కాదు గీతు. ఈ 1 month లో ఒక్కసారైనా పాజిటివ్గా ఆలోచిస్తావేమో అని, నాకు మాట్లాడే అవకాశం ఇస్తావేమో అని పిచ్చి దానిలా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నా. గీతు, గీతు, ఆగు గీతు. అలా కాదు గీతు, ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల అలా జరిగింది. ఈ ఒక్కసారి క్షమించు. నీకు అనుమానం వచ్చే ప్రతిసారి పల్లవి రాదు కదా నిన్ను నమ్మించడానికి. నమ్మకం లేని ప్రేమ ప్రేమే కాదు. గీతు, గీతు, గీతు ప్లీజ్. గీతు నేను చెప్పేది అర్థం చేసుకో గీతు ప్లీజ్. గీతు ఈ ఒక్కసారి నా మాట విను. గీతు అర్థం చేసుకో గీతు. గీతు హలో పల్లవి, గీతిక, చెప్పవే. గీతిక, ఇంకొంచెం ఆలోచించి ఉండాల్సిందే. లేదే, మళ్ళీ మేము కలిసున్న ఆ రిలేషన్షిప్ ముందులా ఉండదు. లైఫ్ లాంగ్ ఇలా నటిస్తూ బ్రతకడం కంటే విడిపోవడమే బెటర్ అనిపించింది. హలో 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 గీతిక. హలో రాహుల్, ఎక్కడున్నావురా? ఏమైంది పల్లవి? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? గీతిక వాళ్ళ ఆయనతో గొడవపడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందిరా. తన ఫోన్ కలవట్లేదు, అస్సలే డిప్రెషన్ లో ఉంది. ఏమైందో నాకు అర్థం కావట్లేదు. సరే నేను ట్రై చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. नंबर से आप संपर्क करना चाहते हैं। The number you are calling is currently नंबर से आप संपर्क करना चाहते हैं। పల్లవి, చెప్పు రాహుల్. తన ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది పల్లవి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా నాకు. సరే నువ్వేం టెన్షన్ పడకు, నేను వెతకడానికి వెళ్తున్నా, నీ మళ్ళీ కాల్ చేస్తా. సరేరా. అదే సార్, తను చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను న్యూస్లో చూసి షాక్ అయ్యాను. నేను రాహుల్ కూడా కాల్ చేశాను, కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. అంటే రాహుల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలియదు? తెలీదు సార్. అట్లీస్ట్ ఫోటో? లేదు సార్. సరే నువ్వు ఇప్పుడు వెళ్ళు, రాహుల్ టచ్లోకి వస్తే వెంటనే ఇన్ఫామ్ చెయ్యి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, ఆ, రాహుల్ రోహన్ ఆఫీస్లో జాబ్ చేశాడంటే అక్కడ తన ఫోటో అడ్రస్ ఉంటుంది కదా సార్? ఎస్ రైట్. ఇక్కడ పనిచేసిన రాహుల్ అడ్రస్ కావాలి. ఒక నిమిషం ఉండండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగోండి సార్ మీకు కావాల్సిన డీటెయిల్స్.
రాహుల్, గీతిక కేసు గురించి నేను ఇంట్రాగేట్ చేయాలి. స్టేషన్ తీసుకెళ్ళడానికి వచ్చాం, పద. నేనేం చేశాను సార్? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు పద. పదరా. గీతికతో చివరికి ఎప్పుడు మాట్లాడావు? రోహన్ నన్ను జాబ్లోంచి తీసేసిన తర్వాత ఆ నెక్స్ట్ డేనే తను కాల్ చేసింది సార్. అదే లాస్ట్ టైం మాట్లాడడం. ఆ తర్వాత పల్లవి కాల్ చేసి గీతిక ఇంట్లోంచి వెళ్ళిపోయిందని చెప్పింది. తనకి చాలాసార్లు కాల్ ట్రై చేశాను, బట్ తన ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. గీతిక చనిపోయిన తర్వాత నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్లో ఉంది? నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్. నేను గీతిక చనిపోయిన విషయం తెలియగానే కోపంలో ఫోన్ బలగొట్టేశాను. గీతిక చనిపోయి ముందు రోజు నువ్వు కలిసావా? లేదు సార్, కలిసి ఉంటే తనకి అలాంటి పరిస్థితి రానిచేవానే కాదు. గీతిక చెప్పింది నువ్వే, నాకు తెలుసురా. ఎందుకు చెప్పావు? చెప్పు. గీతిక రోహన్తో గొడవపడి ఇంట్లో నుండి బయటికి వచ్చేసిందని పల్లవి చెప్పింది సార్. ఆ తర్వాత తనకి చాలాసార్లు కాల్ ట్రై చేశాను సార్, బట్ తన ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ వచ్చింది సార్. అలా తను వెతుక్కుంటూ వెళ్ళాను సార్. అలా వెళ్తూ ఉంటే తను ఒక చోట నిలబడింది సార్. आपको कहाँ जाना है मैडम? 2 घंटे से वहाँ जाना यहाँ जाना बोल के फिरा रहे हो. आपको कहाँ जाना बोलो? मुझे दूसरे सवारी को ले जाना है मैडम. जल्दी बोलो मैडम. ఇక్కడే ఎక్కడైనా దింపేయండి అన్న. कहाँ पर मैडम? పోనీ ఇక్కడ ఆపేయండి. ఇక్కడ ఆపమంటారు మేడం? గీతిక గీతిక పల్లవి కాల్ చేసింది, వెళ్దాం పద. ఎక్కడికి? గీతిక, కోపంలో డిసిషన్స్ వద్దు, కొంచెం కూల్గా ఆలోచించు. ఫస్ట్ నా రూమ్కి వెళ్దాం. పల్లవిని కూడా రమ్మని చెప్తాను. ముగ్గురం కలిసి ఏం చేద్దామో రేపు ఆలోచిద్దాం. ఆలోచించడానికి ఇంకేం లేదు. గీతిక, నువ్వు లైఫ్లో హ్యాపీగా ఉన్నావని ఇన్ని రోజులు మేము ఇన్వాల్వ్ కాలేదు. బట్ నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావని తెలిసాక నిన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తాను చెప్పు. మన ఫ్రెండ్షిప్ మీద నమ్మకం ఉంటే నువ్వు నాతో రా.
గీతిక లాంటి అమ్మాయికి రాళ్ళు ఎలా చంపాలనిపించిందిరా? లే వెళ్ళు. సార్ ఆ మర్డర్ వీడియో చేసాడని ఎలా కనిపెట్టారు సార్? ఆ రోజు రూమ్ చూడడానికి వెళ్ళినప్పుడు వాడి చేతిలో ఫోన్ కనిపించింది. మనల్ని చూసి ఫోన్ యాడ్ చేశాడు. రాహుల్ని జాబ్లో తీసేసాక కొరియర్ బాయ్గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. గీత్కి డెడ్ బాడీ కూడా కొరియర్ బాయ్ బ్యాగ్లోనే దొరికింది. అక్కడ పనిచేస్తున్న వాచ్మ్యాన్ డెడ్ బాడీని పడేయడం చూసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. ఆ వాచ్మ్యాన్ చెప్పిన హంతకుడి యొక్క పోలికలను చూస్తే రాహుల్తో ఖచ్చితంగా మ్యాచ్ అయ్యాయి. రాహుల్ ఇంటికి వెళ్ళినప్పుడు నేను 3 థింగ్స్ నోట్ చేశాను. పాయింట్ నెంబర్ 1, మనల్ని చూసి ఫోన్ ఇమ్మీడియట్గా దాచేశాడు. వై? పాయింట్ నెంబర్ 2, వాడి కళ్ళలో భయం, ముఖంలో టెన్షన్. ఎందుకు? అంత భయం ఏదో క్రైమ్ చేస్తున్నప్పుడు మాత్రమే వస్తుంది. పాయింట్ నెంబర్ 3, టేబుల్ మీద రక్తపు మరకలు. ఎవరివి? అప్పుడే డౌట్ వచ్చింది. మొత్తం రూమ్ అంతా వెతికాను. బ్లడ్ మార్క్స్ ఐడెంటిఫై చేశాను. అప్పుడు కన్ఫర్మ్ చేశాను ఈ మర్డర్ రెడీ చేశాడని. తనకంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయిని తనే చంపానని బాధతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. దాంతో టేబుల్ మీద ఉన్న బ్లడ్ సంగతి మర్చిపోయాడు. వాడి అతి ప్రేమ వాడు కొంప ముంచింది. ఆ బ్లడ్ స్టెయిన్ని ల్యాబ్కి పంపించాను. గీతిక డిఎన్ఏతో మ్యాచ్ అయింది. ఫైనల్గా రాహుల్ ఈ క్రైమ్ చేశాడని కన్ఫర్మ్ అయింది. సార్ హలో, ఎవరండి? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పదే పదే ఫోన్ చేసి తీసుకెత్తావు. దొరకని నేనే ఫోన్ చేసి చెప్తాను చెప్పాను కదా. చాలా పనులు ఉన్నాయి మాకు ఇక్కడ. హలో, ఏమండి, నేను రాముని. అదే మొన్న వచ్చాం కదండి సైట్ గురించి మాట్లాడడానికి. చూసాం కదా ఒకటి. సరే అండి, అది మనం తీసుకుందాం అండి. ఆ రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు అవి చేయండి, నేను వస్తున్నాను. సరే అండి. అంత దూరం వద్దండి, మనం దగ్గరలోనే చేసుకుందాం అని చెప్పాం కదా. ముందు ఆ రిజిస్ట్రేషన్ ఏర్పాట్లన్నీ మీరు చేయండి. ఏమంటే అంతానికి పెట్టేశారు? డబ్బుల గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారండి మీరు? ముందు ఆ ఏర్పాట్లు ఏవో చూడండి. సరే, నేను మళ్ళీ చేస్తాను. పెట్టి